మంథని నియోజకవర్గంలో దళిత బిడ్డ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ సాక్షిగా ఘోర అవమానం జరిగింది. మంత్రి శ్రీధర్ బాబు, కాకా వెంకటస్వామి కుటుంబం మధ్య గత అనేక సంవత్సరాలుగా విభేదాలుండగా పార్టీలో పసకలేక వివేక్ వెంకటస్వామి పార్టీ మారిన విషయం తెలిసిందే. కాగా తదనంతర పరిణామాలలో బీఆర్ఎస్ నుండి బీజేపీ నుండి రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరి చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ విజయం సాధించారు. ఆ తర్వాత క్రమంలో ఎంపీ ఎన్నికల్లో వివేక్ తనయుడు వంశీకృష్ణకు ఎంపీగా అవకాశం రాగా పెద్దపల్లి ఎంపీగా ఆయన విజయం పొందారు. కానీ దుద్దిల్ల కాకా కుటుంబాల మధ్య సఖ్యత మాత్రం కుదరలేదు. దాంతో ప్రేమ్సాగర్ రావును అడ్డం పెట్టి శ్రీధర్ బాబు ఇప్పటికే వివేక్ మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతుండగా ప్రోటోకాల్ విషయంలోనూ ఎంపీ వంశీకృష్ణకు అడుగడుగున అవమానాలే. సాక్షాత్తు ముఖ్యమంత్రి సభలోనే వంశీకృష్ణ ఈ విషయాన్ని ప్రస్తావించడం కొంత గందరగోళానికి దారితీసింది. అయినప్పటికీ మంథనిలో మాత్రం ఎంపీ వంశీకృష్ణకు నో ఎంట్రీ అన్నట్లుగానే మంత్రి శ్రీధర్ బాబు వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం మంత్రి శ్రీధర్ బాబు ఇటు మంథనిలో అటు ముత్తారంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు మచ్చుపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ఎంపీ వంశీకృష్ణ స్థానికంగా అందుబాటులో ఉన్నా అది ఆయన మంత్రికి వచ్చినా కనీసం ఆయనకు అధికారికంగా ఆహ్వానం అందలేదు. దానికి తోడు మున్సిపల్ ఆధ్వర్యంలో అధికారికంగా అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించినా ఆ కార్యక్రమం నిర్వహించే వేదిక ముందున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించినా కనీసం ఆయనను కార్యక్రమానికి ఆహ్వానించలేదు. ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా ఆయన వద్దకు వెళ్ళిన దాఖలాలు లేవు. సరికదా ఆయన అంబేద్కర్ విగ్రహం వద్ద నుండే ప్రసంగిస్తుంటే ఆయన ప్రసంగానికి పోటీగా సొంత పార్టీ నాయకులే ప్రసంగం మొదలుపెట్టి ఆయనను అడుగడుగున అవమానపరిచారు. దారి పట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడుకుంటా వచ్చే బాధ్యత మనది. దాని పట్ల ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి మళ్ళొకసారి అందరికీ హామీ ఇస్తూ జై భీమ్. దానికి ముందు రామగిరి మండలంలోని రామాయపల్లిలో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన లైబ్రరీని ప్రారంభించే సమయంలో సైతం ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఆయన వద్దకు రాలేదు. దాంతో వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీనా కాదా అని సామాన్య ప్రజలు చర్చించుకునే స్థాయికి చేరింది. ఈ రకంగా ఒక దళిత బిడ్డను అవమానాల పాలు చేయడం సొంత పార్టీ నేతలే అంటిముట్టినట్లు వివరిస్తున్నారంటే కాకా ఫ్యామిలీ పట్ల దుద్దిల్ల కుటుంబానికి ఎంత ద్వేషం ఉందో ఈ సంఘటన ద్వారా తేటతెల్లమైంది.